ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణతో ఒకవైపు కేసులు, మరోవైపు పొలిటికల్ డైలాగులతో క్యాపిటల్ ఫీల్డ్ హిట్ ఎక్కిపోయింది. అటు వైసీపీ, ఇటు కూటమి నేతలు తగ్గేది లేదంటూ ఫైర్ అవుతూ ఉండడం పొలిటికల్ గా కాక పెంచుతోంది. ఉండవల్లి ఘర్షణ ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళు అమరావతి వెళ్తే రైతులు ఎలా ఊరుకుంటారు, అందుకే దాడికి దిగారని కూటమి నేతలు చెబుతుంటే వాళ్ళంతా రైతులు కాదు, కూటమి పేడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నిప్పులు చెరుగుతోంది. ఇలా 2 రోజులుగా రాజధానిలో ఫైట్ చుట్టూ నడుస్తున్న రాజకీయం ఇవాళ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అసలు వైసీపీకి రాజధానిలో పర్యటించే అర్హతే లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పార్లమెంట్ లో రాజధాని చట్టానికి మద్దతివ్వని వైసీపీ నేతలు ఇప్పుడు అమరావతిలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. చూడుగా మావిగానని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగు పెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం, ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. రెచ్చగొట్టేందుకు వచ్చిన వైసీపీ నేతలను అమరావతి రైతులే తరిమి కొట్టారన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాజధానిపై కన్ఫ్యూజన్ లో జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ ముందు ఏమన్నా నేను రాజధాని నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాదు 3 రాజధానులు అని చెప్పాడు. మళ్ళీ మొన్న బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 3 రాజధానులు కాదు 3 ప్రాంతాలను కలిపి మావిగాన్ని పెడతానని చెప్తున్నాడు. అంటే అతనికి ఒక నిలకడ మనస్తత్వం లేదు. రాజధాని లేని రాష్ట్రంగా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారన్నమాట. రాజధానిలో వైసీపీ నేతలు పర్యటిస్తే మహిళలే తరుముతారని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాసరావు. అందుకే తన్నులు తిన్నారు. నిన్న వాళ్ళు తిరిగితేనే మేలు కొట్టారు, వాళ్ళు అమరావతి వెళ్తే రైతులు కొట్టారు. దాని మీద నా అభిప్రాయం ఉంటుంది, మీరు చూశారు కదా. కొట్టాలని నేను చెప్పను, కానీ వాళ్ళు కొడతాకు వచ్చేటువంటి కొట్టవలసిన అవసరం ఉంది. దాడి చేసింది ముమ్మాటికి రైతులు కాదన్నారు దేవినేని అవినాష్. రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి, అమరావతి ప్రాంతంలో చేస్తున్న అవినీతి కానివ్వండి, రైతుల్ని భయపెట్టే విధానం కానివ్వండి, స్కాములు కానివ్వండి, వీటిని ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా రాజధానిలో ఫైటింగ్ చుట్టూ నడుస్తున్న ఈ పాలిటిక్స్ ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.